మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి గ్రామస్తులు తమ హక్కుల కోసం గడమెత్తారు. వరంగల్ కరీంనగర్ 4 లైన్ రోడ్డు నిర్మాణంలో భాగంగా తమ గ్రామం వద్ద సర్వీస్ రోడ్డు నిర్మించాలన్న డిమాండ్తో భారీ నిరసన చేపట్టారు. చాలా కాలంగా తమ గోడును నాయకులకు, అధికారులకు విన్నవిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 లైన్ రోడ్డు వల్ల గ్రామానికి రాకపోకలు కష్టమవుతాయని, అందుకే ఈదులగట్టెపల్లి స్టేజ్ వద్ద సర్వీస్ రోడ్డు తప్పనిసరి అని వారు డిమాండ్ చేశారు. సర్వీస్ రోడ్డు ప్రతిపాదనను పక్కన పెట్టి హైవే అధికారులు అక్కడ కందకం తవ్వుతుండటంతో ఆగ్రహించిన గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్టీఓ మహేశ్వరు సంఘటనా స్థలానికి చేరుకుని నేషనల్ హైవే అధికారులతో కలిసి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణ అంశంపై సానుకూలంగా స్పందించాలని హైవే అధికారులకు ఆర్టీఓ సూచించారు. అయితే సర్వీస్ రోడ్డు పనులు మొదలయ్యే వరకు తమ పోరాటం ఆపేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీస సత్యనారాయణ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానిక అధికారులు, గ్రామస్తులు రమినేని రమణయ్య, అప్పనీ తిరుపతి, మైదం శెట్టికుమార్, ఎంబి రహీం, మల్లయ్య, చెలికాని సదయ్య, దాసరి రాఘవరెడ్డి, కొట్టే అంజిరెడ్డి, జిల్లాల రాజు, మీస రాజయ్య, గాదం రజిత, చెలికాని పద్మ, సమ్మవ్వ, కవిత తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ సౌజన్య నేషనల్ హైవే అథారిటీ వారు అన్ని గ్రామాలకు ఉన్నట్టుగా సర్వీస్ రోడ్ మా గ్రామంలో కూడా వేస్తారనే నమ్మకం కొద్ది మేము ఉన్నాం. ఈదులగట్టెపల్లి విలేజ్ మానకొండ మండలం. అయితే వాళ్ళు బిల్లులు తెచ్చి ఎప్పుడైతే బౌండరీ ఫిక్స్ చేసుకుంటే ఇస్తారో మాకు అనుమానం వచ్చి గత 2 సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ కానీ, స్థానిక ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, మరియు సెంట్రల్ మంత్రి బండి సంజయ్ కానీ వాళ్ళు దఫాలుగా ఫిర్యాదు చేసినాం. నేషనల్ హైవే అథారిటీ హన్మకొండ వారికి కూడా ఎన్నో దఫాలుగా ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు చేస్తాము, అప్పుడు చేస్తాము, 4 నెలలు, 3 నెలలు, నెల, 10 రోజులు అని సమయం చెప్పుకుంటా కాలయాపన చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వాళ్ళు ఎన్ని చేసినా కానీ మాకు సర్వీస్ రోడ్ ఇచ్చేంత వరకు ఈ రోడ్డు పని పూర్తి చేయకుండా అడ్డుపడతామని గంటబద్ధంగా చెప్తున్నాం. కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది. ఆమె ట్రాన్స్ఫర్ అయింది. ఈ మాసి ఇప్పుడు నెల అవుతుంది. కలెక్టర్ మేడం వచ్చి కూడా నన్ను నమ్ము అంటే నమ్ముడు కాదు, ఎవరంటే పేపర్ కావాలి మాకు పురోగతి పక్క లాంటి ఆక్యుపేషన్ చట్టం ఉపయోగించి నోటిఫికేషన్ ఇచ్చినాక మీ పని మీరు చేసుకోవాలని చెప్పి మేము గ్రామస్తులం అందరం గ్రామ తరపున సర్పంచ్గా నేను చెప్తా ఉన్నాను. మాది మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి. గత 14/11/2024 నుండి NHI 56 సర్వీస్ రోడ్డు మా ఈదులగట్టెపల్లి గ్రామానికి సర్వీస్ రోడ్డు లేదని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి NHI వాళ్ళకు కూడా ఎంపీ గారి ద్వారా మేము మెమోరాండం ఇచ్చాము. అప్పటి నుండి మీకు సర్వీస్ రోడ్ ఇస్తామననే చెప్పడమే తప్ప కానీ అది ఎలా ఇస్తారు చేయాలనేది ఆలోచన అయితే వాళ్ళకు కలగడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మాకు సర్వీస్ రోడ్ కావాలనే మేము పోరాటం చేస్తున్నాం. ప్రతిసారి ఒక కలెక్టర్ గారికి ఇచ్చాము. మళ్ళీ మొన్న డీసెంట్ కలెక్టర్ కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి వచ్చినప్పుడు మన కలెక్టర్ కూడా విజిటింగ్ చేసి ఈ రోజు కూడా కలెక్టర్ గారు వస్తారంటేనే ఇక్కడికి రావడం జరిగింది. NHI వాళ్ళు కూడా పని ప్రారంభం చేయడానికి కూడా ఇక్కడ మిషన్లు కూడా తీసుకొచ్చడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాము అధికారులకైనా NHI ఆఫీసర్లకైనా కూడా సర్వీస్ రోడ్ అయ్యేంత వరకు కూడా మేము ఎలాంటి పని జరగకుండా అడ్డుపడతాము. దేనికైనా మేము మమ్మల్ని అరెస్ట్ చేసినా మంచిదే కూడా దానికి పోరాడతాం తప్ప కానీ మేము వర్క్ మాత్రం జరగనియం. కాబట్టి దయచేసి మాకు సర్వీస్ రోడ్డు కల్పించి మా గ్రామాన్ని గతంలో ఇవరకే ఈదులగట్టెపల్లి గ్రామం అంటే అసలు దేనికి అయితే లేదు. భవిష్యత్తు తరాలకు పిల్లలకు కోసమైనా కూడా మాకు ఈ గ్రామాన్ని సర్వీస్ రోడ్ ఇచ్చి మీరు ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.